ప్రభుత్వ పథకాల పేరుతో మహిళలను మోసం చేసి బంగారం దోచుకుంటున్న నేరస్తుడిని అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం శ్రావణి పర్యవేక్షణలో అనకాపల్లి టౌన్ పోలీసులు నిందితుడిని ఎల్లమెల్లి వెంకటరమణ అలియాస్ కిషోర్ అర్జునరావు రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు. తనను సచివాలయ ఉద్యోగిగా పరిచయం చేసుకొని పింఛన్, ప్రభుత్వ పథకాల పేరుతో మహిళలను నమ్మబలికి బంగారు ఆభరణాలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 87 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జైలుకి వెళ్ళటం, కన్విక్షన్ వచ్చినా మళ్ళీ బయటకు రావటం, మళ్ళీ ఒక అఫెన్స్ చేయటం, మళ్ళా దాంతో తినేసి తాగేసి ఎంజాయ్ చేసేయటం, మళ్ళా ఏదో ఒకటి చేయటం, జైలుకి వెళ్ళటం, బయటకు రావటం, తినేసి తిరగటం. శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు సిఐ ప్రేమ్ కుమార్ అండ్ టౌన్ ఎస్ఐస్ వెంకటేశ్వరరావు గారు అండ్ సంతోష్ కుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. ఈ అఫెండర్ వచ్చేసి శివకొండపాలెం, రాజోల్ మండలం, కోనసీమ డిస్ట్రిక్ట్ కి చెందినవాడు. ఇతను మీద అరౌండ్ 42 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇతను ఎక్కువ చీటింగ్ కేసెస్ చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే, తను ఒక సచివాలయం ఎంప్లాయీ అని చెప్పి ఇల్లు అద్దె కోసం వెతుకుతున్నానని చెప్పి ఈ లేడీస్ ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ఈ ఫోటో తీస్తాను, ఫింగర్ ప్రింట్స్ తీస్తాను అని చెప్పటం, అండ్ ఫోటో తీసే క్రమంలోనే మీకు గోల్డ్ జ్యువెలరీ ఏదైతే మీ మెడలో ఉంటే ఇలాగా మీకు ఈ స్కీమ్స్ ఏమీ రావు, సో దయచేసి మీ గోల్డ్ జ్యువెలరీ పక్కన పెట్టి మేము ఫొటోస్ తీస్తానంటాం. ఈ గోల్డ్ జ్యువెలరీ పక్కన పెట్టాక ఈ ఫొటోస్ ఫేస్ వాష్ చేసుకోండి, లేకపోతే ఫింగర్స్ వాష్ చేసుకురండి అని చెప్పేసి ఈ లోపు వాళ్ళ లోపలికి వెళ్ళే లోపు ఆ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే మెడలో తాడు ఉంటుందో అది తీసుకుని వెళ్ళిపోవటం. ఈ క్రమంలో ఇతను అరౌండ్ 42 అఫెన్సెస్ ఇప్పటిదాకా చేయటం జరిగింది. దాంట్లో 2 అఫెన్సెస్, ఒకటి అనకాపల్లి టౌన్ పిఎస్ లో జరిగింది, ఇంకొకటి ఎస్రాయవరంలో కూడా జరిగింది. సో మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతన్ని మేము గుడ్ షెడ్ దగ్గర ఈ రోజు పట్టుకోవటం జరిగింది. ఇతన్ని రిమాండ్ కి పంపిస్తాం.